హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సేమియా పాయసం చేయబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న నెయ్యి వేడయ్యాక ఒక కప్పు సేమియాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియా ఫ్రై అవుతూ ఉండగా పక్కన మరో బౌల్లో సేమియా కావాల్సినన్ని వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న సేమియాలో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని తీసుకొని వేసుకోవాలి. ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల సేమియా త్వరగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్న సేమియాలో చిక్కని పాలు పోసుకోవాలి. తర్వాత ఒక కప్పు పంచదార వేసుకోవాలి. ఒక స్పూన్ యాలకుల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సేమియా కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడవనివ్వాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదము, కాజు, కిస్మిస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని సేమియాలో వేసుకోవాలి. ఇప్పుడు గుమగుమలాడే టేస్టీ సేమియా పాయసం రెడీ. మీలో ఎంతమందికి సేమియా పాయసం అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ సేమియా పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.